ఈ రోజుల్లో ఎన్నో చోట్ల తర్జన భర్జనలు, అన్ని జనుల ఆచారాలు ఆచరించచ్చా వద్దా అన్న దాని మీద ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడేస్తున్నారు. కానీ బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తూ ఉంది, దేవునికి విరోధమైన పనులు కానీ, ఆయనకి ఇష్టం కాని పనులు కానీ, అది ఏ రూపంలోనైనా ఏ స్థాయిలోనైనా చేయడానికి మనం అనుమతింపబడలేదు. మీరు అన్యజనుల ఆచారాల్లో అభ్యసించొద్దు. ఎందుకంటే అవి దేవునికి మహిమను తీసుకురావట్లేదు, అవి దేవుణ్ణి హీనపరుస్తున్నాయి, దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నాయి. నిజమైన దేవుడు రోషం కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మార్గమును నియమించినప్పుడు ఆ మార్గంలో పయనించడమే మానవునికి లక్ష్యం. అంతేగాని కాంప్రమైజ్ అయిపోయి రాజీ పడిపోయి నాకు తోచినట్టుగా నేను ఉంటాను, దేవుడు ఎలాగా ఆయన తన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడులే, నా ఇష్టానుసారాన్ని బ్రతికేస్తాను అంటే క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. దేవుడు అందుకోసం మనల్ని పిలవలేదు. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 10వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి భక్తుడు మాట్లాడుతున్న మాట, ప్రభువా నిన్ను పోలిన వారు ఎవరున్నారు? హూ ఈజ్ లైక్ యూ లార్డ్? దెర్ ఈజ్ నన్ లైక్ యూ గాడ్.